Welcome to Praveena's Cookbook. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? ఓట్స్ ఏబీసీ పౌడర్తో తయారు చేసే ఈ కేకును ఖచ్చితంగా రుచి చూడాల్సిందే. ఓట్స్ ఏబీసీ పౌడర్తో చేసిన కేకు మెత్తదనమే కాదు, రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. కోకో గింజలను వేపి ఇలా పొట్టు తీసి దాంతో పౌడర్ తయారు చేసి కేకు తయారు చేసుకున్నట్లయితే ఆ రుచే వేరుగా ఉంటుంది. 6 కోడిగుడ్ల కొలతకి ఈ కేకును తయారు చేయబోతున్నాను. 6 కోడిగుడ్లను నురగ వచ్చేలా బాగా బీట్ చేయాలి. ఇలా తయారైన తర్వాత 1.5 కప్పుల బెల్లాన్ని వేసి బెల్లం బాగా కరిగే వరకు బీట్ చేయాలి. బెల్లాన్ని గ్రైండ్ చేసి వేయడం వలన తొందరగా కరుగుతుంది. మార్కెట్లో ఏబీసీ పౌడర్ అని దొరుకుతుంది. ఏబీసీ నట్స్ అండ్ సీడ్స్ మాల్ట్ని 1.5 కప్పు తీసుకోవాలి. కొంచెం వెల్తిగా తీసుకుంటున్నా. ఓట్స్ పౌడర్ని 1/3 కప్ తీసుకోవాలి. కోకో పౌడర్ని పావు కప్పు తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నిటిని బాగా బీట్ చేయాలి. మొత్తం తీసుకున్న పౌడర్స్ అన్నీ కలిపి 2 కప్పుల కొలతకి సరిపోవాలి. వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. ఏబీసీ పౌడర్ని వేయడం వలన కలరు ఈ విధంగా ఉంటుంది. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు ఆయిల్ని వేసి బాగా బీట్ చేయాలి. ఈ కేక్ని మా మరదలు హరిణి నేర్పించింది. హెల్దీ వెర్షన్ కేక్స్ చేయడంలో తను చాలా ఎక్స్పర్ట్. రెడీమేడ్ కోకో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసి వేయడం ఆ ఫ్లేవర్ అంటే నాకు ఇష్టము. అందుకని నేను అలా తయారు చేస్తాను. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ఒక పావు కప్పు పాలని ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇలా పాలను కలపడం వలన కేకు డ్రైగా ఉండదు, లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఈ మిశ్రమం అంతా తయారైన తరువాత ఈ విధంగా ఉంటుంది. తయారైన మిశ్రమాన్ని గ్రీస్ చేసుకున్న మౌల్డ్స్లో వేసుకోవాలి. అవెన్ని 20 నిమిషాల ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ పైన మనకి కావలసిన నట్స్ వేసుకోవచ్చు. ఓట్స్ పౌడర్కి స్టీల్ కట్ ఓట్స్ని తీసుకున్నాను. ఈ స్టీల్ కట్ ఓట్స్లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. 250 డిగ్రీస్ సెల్సియస్ వద్ద 5 నిమిషాల పాటు బేక్ చేసి తరువాత 190 డిగ్రీస్ వద్ద అరగంట పాటు ఉంచితే సరిపోతుంది. కోకో పౌడర్ని వేయడం వలన కేక్ కలర్ ఇలా ఉంటుంది, కానీ మాడినట్టు కాదు. ఇది చాలా చాలా మెత్తగా ఉంటుంది. వీటిలో చాకో చిప్స్ వేసినాను. అది చూడడానికి ఎంత మెత్తగా ఉందో మనకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఏబీసీ పౌడరు ఓట్స్తో తయారైన ఈ కేక్ రుచిని మాటల్లో చెప్పలేం, మీరు తయారు చేస్తేనే తెలుస్తుందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.